వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శనివారం రాత్రి దాదాపు 10:30 ఆ సమయానికి ఒక పెద్ద బాంబే వెళ్ళింది. హైదరాబాద్ శివారు మొయినాబాద్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకలం. 2 grams ఆఫ్ కొకైన్ పట్టుకున్నారు, విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు అండ్ లైసెన్స్డ్ గన్ కూడా పట్టుకున్నారు. 3 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈగిల్ టీం వాళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారం దాడి చేసేసరికి మొత్తం 11 మంది ఉన్నారు. 11 మందిలో 2 చాలా పెద్ద ప్రముఖులు, 2 కూడా కాదు 3 చెప్పాలంటే. ఒక ప్రముఖుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, తర్వాత మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డి. 2 యువనేతలే. వాళ్ళతో పాటు ఉన్నటువంటి మిగతా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దుబాయ్ బేస్డ్ అనేక రకాల వ్యాపారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతకీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్, ఇది దేనికి ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ చేసినటువంటి చక్కటి నాటకం ఎంతలా రక్తి కట్టించారని తెలిసిందే కదా. అదే ఫామ్ హౌస్లో ఆ రోజు జరిగినటువంటి ఘటన మళ్ళీ ఈరోజు అక్కడ డిన్నర్ పేరుతోటి వాళ్ళు చేసినటువంటిది ఈ డ్రగ్స్ దందా. 2 grams ఆఫ్ కొకైన్ దొరికింది అండ్ పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి, పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి అండ్ మిగతా ఇంకొక 3 మొత్తం 6 సంబంధించి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయనేది ఈగిల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది చూస్తే రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే 41 years బిజినెస్. పుట్టా మహేష్ కుమార్, నమిత్ శర్మ బిజినెస్ మ్యాన్ ఢిల్లీ. రితేష్ రెడ్డి 40 years, మేబీ రోహిత్ రెడ్డి వాళ్ళ సోదరుడో కజిన్ అనుకుంటా, ఆయనకి పాజిటివ్ వచ్చింది. కౌశిక్ రావి 30 ఏళ్ళు, అడ్వకేట్, 30 years, జస్ట్ యంగ్స్టర్. ఇతనికి కూడా పాజిటివ్ వచ్చింది, కర్ణాటక నుంచి వచ్చాడు. తిరువీధుల అర్జున్ రెడ్డి 33 ఏళ్ళు, బిజినెస్, ఈయనకి కూడా పాజిటివ్ వచ్చింది. నల్లపనేని విజయ్ కృష్ణ 49 years, ఈయనకి ఏం రాలేదు అండ్ మిగతా వాళ్ళందరికీ ఇందులో ఏం లేదు. అలాగే వీరమాచినేని శ్రవణ్ కుమార్, మొరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళు ఉండడంతో మిగతా డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఏం బయట పెట్టలేదు. ద తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగిల్ urges the public to remain vigilant and report any suspicious activities including illegal drug parties in farm houses, drug trafficking or other related unlawful acts అని చెప్పి వాళ్ళ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈగిల్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డైరెక్ట్ డాక్యుమెంట్ విత్ ఫుల్ డీటెయిల్స్. ఏ సెక్షన్స్ పెట్టారు ఏంటి అనేటువంటిది. తప్పు చేశారు, పట్టుబడ్డారు, అందులో ఇంకా వేరే మాటకి తావులేదు. బ్యాకప్ చేసుకోవడానికన్నా, మద్దతు ఇవ్వడానికన్నా, ఇంకోటనా ఏమీ లేదు. సరే అయ్యింది. ఫస్ట్ నెగిటివ్ అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. యూరిన్ టెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్ ఆ కిట్లో ఇమీడియట్గా 5 పాజిటివ్ వచ్చింది, 6 వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. అదే పుట్టా మహేష్కి నెగిటివ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ డీటెయిల్ రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసింది ఏంటంటే అతనికి కూడా పాజిటివ్ ఉంది, డ్రగ్స్ తీసుకున్నాడు అని. 2 grams ఆఫ్ కొకైన్. 2 grams వర్త్ ఎలాగా ఏంటి అనేది మనకు ఐడియా లేదు, ఎందుకంటే అది సామాన్యులకి దొరికేటువంటి అంశం కాదు అది. అందువల్ల ఎంత కన్జ్యూమ్ చేశారు, ఎలా చేశారు, దాని లెవెల్స్ ఏంటి అనేది డీటెయిల్ ప్రెస్ మీట్లో చెప్పాలి. అయితే పాజిటివ్ వచ్చింది అనేటువంటిది అధికారులే చాలా స్పష్టంగా దాన్ని చెప్పడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి నోటీసులు ఇమ్మని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం, పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు సర్వ్ చేయడం అయింది. పుట్టా మహేష్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు. హైదరాబాద్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో 14 మార్చి 2026 జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారని మీపై వచ్చిన ఆరోపణలను మీడియాలో విస్తృతంగా వచ్చింది. కావున పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై మీరు పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని, ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మిమ్మల్ని ఆదేశిస్తోంది. మీపై వచ్చిన ఆరోపణలకి మీ లిఖితపూర్వక వివరణ 5 రోజుల్లో పార్టీకి అందజేయాలని సూచిస్తున్నాం. మీరు ఇచ్చే వివరణ ఆధారంగా పార్టీ అధిష్టానం జరిగిన ఘటన మీద అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటే దే ఆర్ రెడీ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. వివరణ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులు అక్కడ చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ దీంట్లో ఆలోచించాల్సిందేం లేదు. అయితే దీనికి సంబంధించి మరి ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న రాత్రి.
అతనికి స్టేషన్ బెయిల్ వచ్చింది. ఇప్పుడు దానికి సమాధానం ఎవరైనా చెప్తారా? స్టేషన్ బెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద చూసినప్పుడు యాక్చువల్లీ ఈ మాదక ద్రవ్యాల కేసుల్లో స్టేషన్ బెయిల్ కాదు కదా, అసలు ఏది రాదు. అందరు కంప్లీట్గా నాన్ బెయిలబుల్ వారెంట్లోనే ఉంటుంది ఇది. ఎందుకంటే ఎన్డీపీఎస్ చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం స్టేషన్ బెయిల్ అనేది వర్తించదు. మరి స్టేషన్ బెయిల్ ఎప్పుడు వస్తుంది, దీంట్లో ఎలా వస్తుంది అని చూస్తే సెక్షన్ 37 ప్రకారం చూసినప్పుడు ఈ కమర్షియల్ క్వాంటిటీలో మాదక ద్రవ్యాలు ఉన్న కేసుల్లో బెయిల్ అనేది అసలు రానే రాదు. స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వలేరు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడే కోర్టులో ఇందులో బెయిల్ అనేది వస్తుంది. అలాగే ఈ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్, గుర్తించలేనటువంటివి ఉంటాయి. ఇవన్నీ గుర్తించదగినటువంటి నేరాలు, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా దీంట్లో బెయిలబుల్ కానివి, అంటే నాన్ బెయిలబుల్ అనేది అర్థం. పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. మరి బెయిల్ ఎలా ఇచ్చారు అన్నటువంటి ప్రశ్న అడుగుతున్నారు. అయితే దీంట్లో ఇంకొకటి సెక్షన్ కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే మినహాయింపులు కనిపిస్తాయి. అంటే చిన్న పరిమాణంలో మాదక ద్రవ్యాల వినియోగం లేదా నిందితుడు మొట్టమొదటిసారిగా డ్రగ్స్ వాడినట్లు తేలితే అతన్ని జైలుకి పంపించకుండా డీ అడిక్షన్ సెంటర్కి లేదా స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి చాలా అరుదైనటువంటి సందర్భాలు. సో ఇది కూడా చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ 50-50 ఛాన్సెస్. పొలిటికల్ అఫిలియేషన్స్ చేసాయా, ఇంకోటా ఏంటనేది తెలియదు కానీ బట్ స్టేషన్ బెయిల్ వచ్చింది. అది కూడా ఏంటి, ఆన్ గ్రౌండ్ ఆఫ్ పార్లమెంట్ సెషన్స్ అని చెప్పని. నైతిక విలువలు అనేవి ఉన్నాయా? పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ హౌస్కి ఏ విధంగా ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలుగుతారు? ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఒకసారి ఏలూరు మన పుట్ట మహేష్ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. చూసారుగా, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను కేవలం డిన్నర్కి మాత్రమే వెళ్ళాను, డిన్నర్ కోసం మాత్రమే వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో కాలంగా అడుగుతున్నారు డిన్నర్కి రమ్మని, అందుకే వెళ్ళాను అని చెప్తున్నారు. ప్రజలు నమ్మట్లేదు, మెజారిటీ ప్రజలు ఎవరిని దాన్ని నమ్మట్లేదు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది నమ్మట్లేదు. చాలా కోపంగా ఉన్నారు ఇంకా మాట్లాడితే. ఎటువంటి అవకాశం కల్పిస్తే ఏ పనులు చేస్తున్నారు, ఇది వాళ్ళు ప్రశ్నించేటువంటిది. సో దీంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది, ఆస్కారం లేదు, రెండు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ దీనికి సంబంధించి కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, చిన్నపాటి ప్రకటన కూడా. అంటే మరి ఆ పార్టీ స్టాండ్ ఏంటి? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు దీని సమాధానం చెప్పట్లేదు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. మూడోది, దేశంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయి, పని చేయట్లేదు అని ఎవరు అనరు. కానీ ఇంకా ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి అంటే ఎవరో మనమే అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళే, మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరో సహకరిస్తున్నారు. డబ్బు కాసపడో, లేదంటే ప్రలోభాలకి లొంగిపోయో, లంచాలు తీసుకోనో, బార్డర్ నుంచి వచ్చేటప్పుడో, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడో ఎక్కడో అక్కడ మొత్తానికి వదిలేస్తున్నారు. ఏదో ఒక లూప్ హోల్ అనేది ఉంటుంది, అందుకని చెప్పే డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే లోకల్ మేడ్, ఇక్కడ కూడా తయారీ కేంద్రాలు నడుస్తూనే ఉన్నాయి, ఎక్కడ నడుస్తున్నాయి అనేది తెలీదు. వాటికి కూడా కొన్ని లూప్ హోల్స్ చక్కగా. మరి ఎంత కఠినమైనటువంటి చట్టాలు చేయాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు చాలా కఠినమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నారు డ్రగ్స్ వినియోగానికి సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేది స్పష్టం చేస్తున్నారు. 100%. పెద్ద వాళ్ళు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది డ్రగ్స్కి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా క్యాంపెయిన్స్ వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున, ప్రభుత్వానికి మద్దతుగా. సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ అనేది ఉధృతంగా నడుస్తోంది. ఐరన్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇప్పుడు దొరికిన వాళ్ళు ఇద్దరే కదా. మహేష్ కుమార్ యాదవ్ కావచ్చు, ఆర్ పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు,
ఎవరైతే ఏంటి, ఇద్దరు రాజకీయ నాయకులే, ఒకళ్ళు ఎక్స్ఎమ్మెల్యే, ఒకళ్ళేమో కరెంట్ ఎంపీ. వాళ్ళకి ఇచ్చింది బాధ్యత దేనికి అంటే ఇగో దీనికి అన్నట్టుగా. ఇంత బాధ్యత రాహిత్యంగా ఏ అధికారం చూసుకొని ఏముందని చూసుకొని వీటికి సమాధానం లేదు. ఇక శిక్షలు ఎలా పడతాయి? ఓన్లీ 2 grams అయినా, లేదంటే వీళ్ళకి ఏమన్నా ఇది హ్యాబిచువల్ అంటే అలవాటు ఉందా ముందు నుంచే, ఇది ఫస్ట్ టైం కాదు ఖచ్చితంగా ముందే అలవాటు ఉందా అన్నటువంటిది కూడా వినిపిస్తోంది. సో అనేక సార్లు చూడడం జరిగింది ఎక్కడెక్కడ మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి ఏంటి అనేది. ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పార్టీస్, ముఖ్యంగా రాజకీయ నాయకులు, బిగ్ షాట్స్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ ఫామ్ హౌసెస్ అనేవి ఈ డ్రగ్స్ దందాలకి కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఏదో ఒక పార్టీ జరగడం, డ్రగ్స్ దొరకడం, పార్టీ జరగడం, డ్రగ్స్ దొరకడం. ఎన్నిసార్లు కేసులు పెట్టినా ఏం చేసినా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా పోయింది. మరి వీటన్నిటి మీద చర్యలు ఎప్పుడు ఎవరు ఎలా తీసుకుంటారు? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఇఫ్ యు రిమెంబర్, అకున్ సబర్వాల్ ఐపీఎస్, ఆయన ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసి యాంటీ డ్రగ్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఒకటి చేశారు. దాని నివేదికలు ఏమయ్యాయో, ఆయన్ని ఎందుకు తప్పించారో నో ఆన్సర్. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది అధికారులు అక్కడక్కడ పట్టుబడుతూనే ఉన్నాయి ఎన్నో సందర్భాల్లో. మరి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏంటనేది తెలియదు. సో వీటన్నిటికీ సమాధానాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్టు. మరి ఎక్కడ దొరుకుతాయి సమాధానాలు? బీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా నైతికత అనే అంశం మీద మరి ఏం తీసుకుంటారు చర్యలు, ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రస్తుతానికి నో ఆన్సర్, హ్యావ్ టు వెయిట్. చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.